రై దాస్ ఎక్కడికి వెళ్ళాడు? అంటే ఇందాకటి నుంచి వాళ్ళ ఆవిడ ఫోన్ చేస్తుంది సార్. ఎందుకు? ఆ అమ్మాయిని వాడు పుట్టింటికి తీసుకెళ్తా అన్నాడంట. ఇక్కడ ఫంక్షన్ ఉండడంతో వాడు తీసుకెళ్ళలేకపోయాడు. బహుశా దాని గురించి మాట్లాడడానికే బయటికి వెళ్ళి ఉంటాడు సార్. ఏది ఒకసారి ఫోన్ చేయి. is currently switched off. సార్ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. కొంపదీసి వాళ్ళ ఆవిడ టార్చర్ తట్టుకోలేక అత్తగారింటికి వెళ్ళిపోయాడేమో. మనతో చెప్పకుండా వెళ్ళాడు కదా. అంటే వాళ్ళ ఆవిడ వాడు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందంట. బహుశా అందుకే వెళ్ళుంటాడు. ఓ అలాగా. విన్నావు కదమ్మా, వాళ్ళ ఆవిడని తీసుకెళ్లి అత్తారింటికి వెళ్ళి ఉంటాడేమో. లేదు బాబాయ్, ఎక్కడ ఏదో తేడా కొడుతుంది. దాస్ ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును బాబాయ్, మనల్ని మోసం చేశారు, పార్సలాలు కాదు, అంత నాటకమే అంటున్నాడు. హలో, అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఇంటి వారసురాల్ని కాననా? వైష్ణవి దేవిగా నాటకం ఆడుతున్నానా? ఈ నాటకంతోనే మీ అందరినీ మోసం చేశాననా? అచ్చా, నేను అలా అనలేదు. అతను చెప్పిన మాటలో బాబాయ్తో చెప్తున్నానంతే. లేదు, వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. నీ ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది. నాకు నా కుటుంబానికి ఏదో ఒక పుల్ల పెట్టి నన్ను ఇంటి నుండి గెంటేయాలని చూస్తున్నావా? బాబాయ్, ఈ స్వీట్లు అమ్ముకునేది ఇక్కడ ఉండడానికి వీలే లేదు. అర్జెంటుగా దీన్ని ఇక్కడి నుంచి పంపించండి. చూడు వైష్ణవి, స్వీట్లు అమ్ముకునేది, అది అమ్ముకునేది, అది ఇది అంటూ బొసయ్యని అవమానిస్తే పడ్డానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. బాబాయ్ ఇంటికి రమ్మని కబురు చేస్తే వచ్చామే తప్ప మీరు పెట్టే పప్పు భోజనం తినడానికి కాదు. బాబాయ్ ఇందాక వచ్చింది కాబట్టి నీకోని నిజాలు చెప్పాల్సిందే. ఏంటమ్మాది? ఇందాక ఎస్ఐ గారు మన ఇంట్లోకి మళ్ళీ ఆయన దొంగొచ్చిందని చెప్పారు. ఆ అమ్మాయిని తను చూశానని, ఆ అమ్మాయి ఇక్కడే ఎక్కడో దాక్కుందని కూడా చెప్పారు. అది పెద్ద ఇంటర్నేషనల్ దొంగంట. దానికి కంటపడ్డ వస్తువుల్ని బతకనివ్వదంట. అయ్య బాబోయ్, అయితే ఈ ఎస్ఐ చెప్పింది మన మల్లి గురించి అన్నమాట. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? అంటే ఆ వచ్చిన దొంగ ఆ మల్లి ఈ వైష్ణవే అని కదా నీ అనుమానం? ఇంకా అనుమానం ఏంటి కాంతమ్మ గారు? ఈ చిట్టెమ్మ నన్ను వారసురాలే కాదు అంది. ఇప్పుడు చూస్తే నన్ను దొంగ అంటుంది. ఇలాంటి వాళ్ళని మాటలతో కాదు, చేతలతో కొట్టాలి. చెయ్యింది కదా అని చెయ్యెత్తితే ఈ చెయ్యిరిసి ఆ చేతిలో ఎట్టుతాను. జాగ్రత్త. నేను వారసురాలు కాదని చెప్పింది నిన్ను కాదు, దొంగ అని చెప్పింది కూడా నిన్ను కాదు. కానీ గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టో అన్ని నిన్నే అన్నానని నువ్వు అనుకున్నావు. అందుకే నా మీద చెయ్యలేపావు. బాబాయ్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజాలు బాబాయ్. కానీ మీ కూతురు నన్ను అపార్థం చేసుకుని నేనేదో తనని అన్నాననుకుని నా మీద చేయలేపింది. అందరి ముందు నన్ను అవమానిస్తుంది. ఇందాకేమో మా అమ్మ నాన్నని మీరు అనుమానించారు, ఇప్పుడేమో మీ కూతురు నన్ను అనుమానిస్తుంది.
మీ మాటని కాదనకుండా ఇక్కడికి వచ్చినందుకు బాగా గుణపడడం జరిగింది బాబాయ్. పదం వెళ్దామా? బా అమ్మా ఆగమ్మా. ఆవేశంలో మా వైష్ణవి తప్పు చేసిందమ్మా. బాబాయ్ అవునమ్మా. చిట్టెం ఎక్కడా నీ పేరు ప్రస్తావించలేదు, ఎక్కడా నిన్ను దొంగ అనలేదు. కానీ తను అన్న మాటలన్నీ నిన్నే అనిందని నువ్వు ఫీల్ అయ్యావు. అందుకే ఏ తప్పు చేయని చిట్టెమ్మ మీద చేయలేపావు. తప్పు చేసింది తన వారైనా సరే క్షమాపణలు చెప్పడం మన జమీందారీల లక్షణం. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పు. బాబాయ్ నేను క్షమాపణ చెప్పడం ఏంటి? నువ్వు నిజంగా జమీందారీ బిడ్డవైతే చేసిన తప్పుని సమర్థించుకోవడం కాదు, తప్పుని ఒప్పుకో, క్షమాపణలు చెప్పు. చెప్పు. చిట్టమ్మా నన్ను క్షమించు చిట్టమ్మా. నేను తొందరపడ్డాను. తప్పే ఉందిలేండి. మమ్మల్ని సొత్త ఎవరికైనా అంతే, ఏదో ఒకటి అనాలని అవమానించాలని అనిపిస్తోంది. ముందు తిట్టడాలు, తర్వాత క్షమాపణలు చెప్పడాలు ఏంటిదంతా? ఇక్కడ ఉండడం మనకు అవసరమా? వెళ్దాం పదండి. భాస్కర్, జరిగిన తప్పుకి మా మనవరాలు క్షమాపణలు చెప్పింది కదా, వదిలే నాయనా. సర్లేరా అనియా, మనం వెళ్ళిపోతే నానమ్మ బాధపడుతుంది. ఓకేరా? చిట్టమ్మా, ఏం జరిగినా మన మంచికే అంటారు. ఇందాక అత్తయ్య మావయ్యని అనుమానించి క్షమాపణ చెప్పారు, ఇప్పుడు నిన్ను అవమానించారు, క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పే స్టేజ్లో వాళ్ళున్నారు, చెప్పించుకునే స్టేజ్లో మనం ఉన్నాం. కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. పంతులు గారు, పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయండి. రేయ్, ఆ దాసుగాడు ఇక్కడే ఉన్నాడో ఊరెళ్ళాడో చూద్దాం పదండి. బాబాయ్, బాబాయ్, ఏమైంది నాన్న? సరే తీసుకురా. లే బాబాయ్, లే, జాగ్రత్త. అమ్మా, బాబాయ్ ఏడింది? బాబాయ్ ఏడింది? బాబాయ్ చెప్పు. ఏదో గుచ్చుకుందమ్మా. అమ్మా, యువతల రక్తం కారిపోతుంటే సూతరించడం ఏంటి? ఏది పసుపు తీసుకురాపా. తగ్గిపోతుంది బాబాయ్, తగ్గిపోతుంది. అచ్చా బాబాయ్, ఎంత రక్తం పోతుందో. నొప్పిగా ఉందా బాబాయ్? నొప్పిందమ్మా. లేకుండా ఎలా ఉంటుంది? అసలే నువ్వు మోడడివి, కాసంత కింద చూసుకోవచ్చు కదా. అమ్మా వైష్ణవి, ముందు లోపల షెల్ఫ్ లో బ్యాండేజ్ ఉంది, తీసుకురమ్మా. అమ్మా ఇంకా చూస్తావేంటమ్మా? వెళ్ళి బ్యాండేజ్ తీసుకురా.
బాబాయ్ నొప్పిగా ఉందా? ఇంత ప్రేమగా కట్టుకట్టాక నొప్పున్నా తెలియట్లేదమ్మా. లేమ్మా. ఏంటి నాన్న చిట్టేమి వైపు అలా చూస్తున్నా? నా అన్న కూతురి ప్రేమ అక్కడే ఆగిపోయిందమ్మా. కానీ ఏ జన్మ రుణానుబంధమో కూతురు గాని కూతురి ప్రేమ మాత్రం తన ఖరీదైన చీర చింపేంత వరకు వచ్చింది. నా కోసం కన్నీళ్లు పెట్టే వరకు వచ్చింది. అంతేలేరా, పాపం చిట్టమ్మ కల్లా కపటం లేని మనిషి కదా, అందుకే కన్నీళ్ళు పెట్టుకుని ఉంటుంది. రా వెళ్దాం. చిట్టమ్మా, ఎందుకలా ఏడ్ చేసావు? ఏమో బావా, బాబాయ్ కాలికలా రక్తం చూడగానే నాకు కన్నీ లాగలేదు. అదేనమ్మా రక్త సంబంధం అంటే. ఏంటన్నా? అదేనమ్మా రక్తం చూసినాక ఎవరికైనా కళ్ళల్లో నీళ్ళొస్తాయి కదమ్మా, అదే రక్తానికి మనిషికి ఉన్న సంబంధం అంటున్నానమ్మా. సర్లే పదండి వెళ్దాం. పదండి. ఏయ్, ఒసే దొంగకోళ్లు పట్టేదానా, నిన్న బ్యాండేజ్ తీసుకురమ్మంటే పరిగెత్తాల్సింది పోయి రాతి చిప్పలాగా ఇక్కడే నిలబడతావా? ఇప్పుడు చూడు, మార్కులన్నీ చిట్టమ్మ కొట్టేసింది. ఎహే, తొక్కలో మార్కులు. వాటి కోసం నేను ఖరీదైన చీరని చెప్పుకోవాలా? ఏహే. ఏ నీలు, ఇదేంటే నాతో ఇంత ర్యాష్గా మాట్లాడుతుంది? ఈ ఫంక్షన్ అవని అమ్మా, దీని లెక్కలో సెటిల్ చేద్దాం. కరెక్ట్. ఆస్తొచ్చాక దీన్నెక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతాను. ఈ చీర తీసుకోమ్మా. ఇప్పుడు నా కొత్త చీర ఎందుకు బామ్మా? నా కోసం నీ 10,000 రూపాయల చీరనే చింపుకున్నావు. అది నీ ప్రేమ. నీకోసం 25,000 రూపాయల చీరనిస్తున్నాం. అది మా ప్రేమ. నీ పుట్టింటి వాళ్ళిచ్చే చీరని వద్దనకమ్మా, తీసుకో. వాళ్ళంత ప్రేమగా ఇస్తుంటే కాదంటావేంటి చిట్టి? తీసుకో. బావా, నన్ను ఆశీర్వదించినానమ్మా. సుపుత్ర ప్రాప్తిరస్తు. ఆశీర్వదించి బాబాయ్. ఆయుష్మాన్ భవ. నీకసలు బుద్ధుందా? ఆ వీరనారాయణ కాలికి గాయమై రక్తం కారుతుంటే అలా దున్నపోతులా నిలబడి చూస్తావా? ఏ ఆ మాత్రం చిట్టమ్మ చూపించిన ప్రేమ నువ్వు చూపించలేవా? ఏంటండి చూపించేది? నాకు రక్తం అంటే ఎలర్జీ, అందుకే దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఇది మరీ బాగుంది. ఎవడైనా రక్తం చూస్తే భయపడతాడు, నువ్వేంటి అసహించుకుంటున్నా?
కొన్ని జన్మలు అంతేలే బావా. మీరు ఆగండి హే. ఇదిగో మళ్ళీ పట్టాభిషేకం జరిగిపోయి ఆస్తి మొత్తం నీ చేతిలో పెట్టేదాకా కాస్తంత గొప్పగా నటించవే. యాక్టింగ్ లో నన్నే ప్రశ్నిస్తున్నారా? హ, ఇక చూడండి ఎలా చెలరేగిపోతాను. ఏం చెలరేగడమో ఏం లొంగడమో నీ దొంగతనాలతో నువ్వే దొరికిపోయేలా ఉన్నావులే. అవునే, ఆ ఒక్క సంతకం పెట్టేశారంటే ఆ తర్వాత నువ్వెలా చచ్చినా నాకు సంబంధం లేదు. వచ్చిన దాంట్లో తులమో పొలమో నీకిస్తాను. హ? తులమో ఫలమో ఏంటి? 50 నాకు 50 మీకు అన్నారు కదా. ముందు రాని, ఆ తర్వాత చూద్దాం. చూడండి, ఆస్తి వచ్చాక నా దగ్గర తోక జాడిస్తే ఆస్తి మొత్తం నేనే నొక్కేస్తాను. జాగ్రత్త. ఏంటి హ, ఈ కాంతమ్మకే వార్నింగ్ ఇస్తున్నావా? మీరేమైనా అనుకోండి, నాకైతే 50% కావాల్సిందే, అంతే. అమ్మో, అమ్మా ఏంటది అలా మాట్లాడుతుంది? దానికి బతికే రాత లేదేమోనే, అందుకే మన ముందు తోక జాడిస్తుంది. ఆస్తి దాని పేరు మీదకి రాని ఆ తర్వాత దాన్ని యమలోకానికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. పదండి. అమ్మా శేషమాంబ గారు, పట్టాభిషేకానికి ముహూర్తం అయింది. మీ వారసురాళ్ళు తీసుకురమ్మని చెప్పండి. అలాగేనండి. కాంతమ్మా, తీసుకొస్తున్నానమ్మగారు. పూసే ఈ సంపంగి చెంపల్ ఎంతో పొంగే క్షణం. తల్లి చూద్దామా తొంగి ढोलारे ढोलारे ढम ढोलाटे क्षणम ढोलारे ढम नीलंता वृंदावन नीलंता वृंदावन